హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము కాలా హనుమాన్ టెంపుల్కి అయితే వెళ్తున్నాము అత్తాపూర్. సో పిల్లర్ నంబర్ 162 నుంచి అక్కడ మనకి బయట హనుమాన్ టెంపుల్ కనిపిస్తుంది. అక్కడ నుంచి లెఫ్ట్లోకి వెళ్ళాలండి. లెఫ్ట్లోకి వెళ్ళిన తర్వాత స్ట్రెయిట్గా వెళ్తే మళ్ళీ మనం రైట్ తీసుకోవాలి. అక్కడైతే టెంపుల్ ఉంటుంది. సో ఇది ఎంట్రన్స్ ఇలా ఉంటుందండి. లోపలికైతే వెళ్ళిపోదాం. లోపల మనకి లెఫ్ట్ సైడ్లో గోశాల ఉంటుంది. చూడండి, ఈ టెంపుల్ లోపలండి, లోపలికి వెళ్ళడానికి మీరు చూడండి. గోశాల ఇది చాలా బాగుంటుంది. శ్రీకృష్ణుని బృందావనం చూసారో లేదో తెలియదు, కానీ ఇక్కడ చూస్తూ ఉంటే సేమ్ నాకు శ్రీకృష్ణుని బృందావనం అదే గుర్తుకొచ్చిందండి. అంత బాగుంది ఆవులతో. చూసేయండి మరి మీరు కూడా. అంటే ఇక్కడ ఆవులకి ఫుడ్ తినిపించాలనుకుంటే అక్కడ డబ్బులు ఇచ్చి మనము వాళ్ళకు ఫుడ్ ఇస్తారు, తినిపించవచ్చు. బయట నుంచి కూడా తెచ్చి తినిపించవచ్చు అనమాట. సో ఇది లోపలికి వెళ్ళే దారి. మెయిన్ గుడికి లోపలైతే ఇలా ఉంటుందన్నమాట. చూడండి, ఇక్కడ ఏంటంటే ఇది 500 years ఓల్డ్ టెంపుల్ అనమాట. చాలా పాతదండి. అప్పుడు ఎలా కట్టిందో అలానే ఉంది. చూడండి, ఇది శివాలయము. ఓం నమః శివాయ. శివాలయం అనమాట. స్వయంభూగా వెలిసిన పద్మనాభ స్వామి టెంపుల్ ఇది. సో ఇలా అయితే లోపలికి వెళ్ళిన తర్వాత మనకి దర్శనం అయితే ఇస్తాడు ఆ స్వామి. చూసేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి పద్మనాభ స్వామికి ఎదురుగానే హనుమాన్ టెంపుల్ ఉంటుంది అనమాట. హనుమంతుని విగ్రహం అయితే దర్శనం ఇస్తుంది మనకి. సో ఈ టెంపుల్కి కాలా హనుమాన్ అని ఎందుకు అంటారంటే, ఈ హనుమంతుడికి సింధూరం ఎక్కదు. సో అందుకని కాలా హనుమాన్ అని అంటారు. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే, ఇక్కడ ఇది చూసారా, ఇది అప్పట్లో యజ్ఞగుండం ఉండేదంట. అందులో నుంచి అయితే లక్ష్మీదేవి స్వయంభూగా వెలిసిందంట అండి. ఇదే అండి ఆ టెంపుల్. లోపలైతే లక్ష్మీదేవి ఉంటుంది. ఇదే అప్పుడు అలా ఉన్నది కోనేరులాగా మారిపోయిందంట. ఎండాకాలంలో కూడా వాటర్ ఇంకిపోదంట అండి. ఈ విగ్రహమే ఆ లక్ష్మీదేవి విగ్రహం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైల్.